దావోస్ పర్యటనలో చంద్రబాబు నాయుడు నారా లోకేష్కి సంబంధించి కొన్ని ఎలివేషన్ల పైన ఈరోజు మాట్లాడుకుందాం. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దావోస్లో పర్యటిస్తూ ఉంటే వాళ్ళు రాష్ట్రంలో పెట్టుబడులు తెచ్చేందుకు అహర్నిశలు అక్కడ రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ మరీ ముందుకు వెళ్తున్నారన్నట్టుగా సోషల్ మీడియాతో పాటు మెయిన్ స్ట్రీమ్ మీడియాలో కూడా ప్రచారం చేస్తున్నారు. దాంతోపాటు గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి మధ్య పోలిక పెట్టి ఈ రెండు రాష్ట్రాల్లో ఏ ముఖ్యమంత్రి ఎక్కువ పెట్టుబడులు ఆకర్షిస్తారు అంటూ ఒక డిబేట్ను కూడా నడుపుతున్నారు గత కొద్ది రోజులుగా. గతంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు తెలంగాణలో అప్పుడు ఈ కంపారిజన్ తేలేదు. కేటీఆర్ ఎక్కువ తెస్తారా, చంద్రబాబు నాయుడు ఎక్కువ తెస్తారా అన్న కంపారిజన్ తేలేదు. అప్పట్లో ఏమనేవాళ్ళు, అక్కడ హైదరాబాద్ ఉంది, హైదరాబాద్ ఆటో మోడ్లో ఉంది, దాంతో మనకి పోటీ ఏంటి, కేవలం చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకంగా పెట్టుబడులు ఆకర్షిస్తారు కాబట్టి తెలంగాణతో హైదరాబాద్తో పోలికే పెట్టకూడదు అన్నట్టుగా మాట్లాడారు. బహుశా అప్పట్లో అలా పోలిక పెట్టి ఉంటే కేటీఆర్ నుంచో కేసీఆర్ నుంచో బీఆర్ఎస్ వాళ్ళ నుంచో తీవ్ర స్థాయిలో కౌంటర్లు వచ్చేవేమో, అందుకని అప్పట్లో ఇలా పోలిక తెలియదు. కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి మీద మనం ఎన్ని ఇది చేసినా రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య పోటీ పెట్టేసి రేవంత్ రెడ్డి సక్సెస్ కాలేకపోయారు. చంద్రబాబు నాయుడు మాత్రం హైదరాబాద్ లాంటి నగరం లేకపోయినా సరే అమరావతి లాంటి ఇంకా నిర్మాణం కూడా మొదలు కానీ ఒక నగరాన్ని అడ్డు పెట్టుకొని భారీగా పెట్టుబడులు ఆకర్షించేశారు అంటూ ఒక ఎలివేషన్ ఇచ్చేసినా సరే రేవంత్ రెడ్డి నుంచి ఎలాంటి కౌంటర్ ఉండదు, రేవంత్ రెడ్డికి లోపల బాధ ఉన్నా బయటికి చెప్పుకోలేరు అని అనుకున్నారో ఏమో కానీ రేవంత్ రెడ్డికి చంద్రబాబు నాయుడుకి మధ్య పోలిక తెస్తూ ఉన్నారు. అయితే రేవంత్ రెడ్డికి అక్కడ దావోస్లోనే మీకు ఎవరితో పోటీ అంటే ఆయన చెప్పిన సమాధానానికి చంద్రబాబు నాయుడు నవ్వుకుంటూ ఇంకేం చేయలేక నీళ్లు తాగేశారు. అదేంటంటే, మీకు తెలంగాణకు ఎవరితో పోటీ అన్నప్పుడు రేవంత్ రెడ్డి చెప్తున్నారు మాకు అమరావతి ఇలాంటివి కాదు, మేము చైనాతో పోటీ పడుతున్నాం అన్నారు. అలా అనగానే చంద్రబాబు నాయుడు గారు మంచినీళ్ళు తాగేశారు. I am not going to compete with Amravati or Mumbai or Bangalore or any other place. China plus one policy is mine. So people are looking forward China plus one. I have interacted South Koreans, I have interacted many. చంద్రబాబు నాయుడు సమక్షంలోనే రేవంత్ రెడ్డి మాకు అమరావతి అసలు పోటీనే కాదు, మా హైదరాబాద్ ఉంది, మేము చైనాతో పోటీ పడుతున్నాం అనేసరికి ఇక చంద్రబాబు నాయుడు ముసి నవ్వులు నవ్వుకుంటూ మంచినీళ్ళు తాగేశారు. ఇంతకాలం గత 3-4 రోజులుగా జరుగుతున్న ఎలివేషన్కి రేవంత్ రెడ్డి ఇలా కౌంటర్ ఇచ్చేశారు మొత్తానికి. అదొకటైతే అదేంటో విచిత్రంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ దావోస్కు వెళ్ళినా విదేశాలకు వెళ్ళినా పెట్టుబడులు తెస్తామని కరెక్ట్గా అప్పుడే ట్రాఫిక్ జామ్ అవుతుంది. గత ఏడాది నవంబర్లో నారా లోకేష్ న్యూయార్క్ వెళ్ళారు. అప్పుడు కూడా సేమ్ ఇదే, న్యూయార్క్లో నారా లోకేష్ వెళ్తుంటే ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంతే వెంటనే అప్పటికప్పుడు నారా లోకేష్ కారు దిగేసి నడుచుకుంటూ వెళ్ళి పారిశ్రామికవేత్తలతో చర్చలు జరిపారు అంటూ అప్పట్లో ఇలాగే రాశారు. ఈ చిత్రం ఏంటంటే, ఇప్పుడు దావోస్లో నారా లోకేష్ ఉన్న సమయంలో కూడా నిన్న అదే ఎలివేషన్. హఠాత్తుగా దావోస్లో ట్రాఫిక్ జామ్ అయిపోయింది, దాంతో వెంటనే నారా లోకేష్ కారు దిగేసి నడుచుకుంటూ అక్కడికి వెళ్ళారు ఈ సమావేశాలు జరిగే చోటికి అంటూ రాశారు. న్యూయార్క్లో కావచ్చు, ఇప్పుడు కావచ్చు చూస్తే మొత్తం ఒక కెమెరా అన్నది నారా లోకేష్ను వెంటాడుతూ వెనుక ముందు రకరకాల యాంగిల్స్లో ఆయన ఎలా వెళ్తున్నారు అన్నది కూడా రికార్డ్ చేశారు. అంటే ఇదంతా ఒక షూట్ చేశారు మొత్తం, అంటే ప్రీ ప్లాన్డ్గా షూట్ చేశారు అన్నట్టు అనిపిస్తుంది. చాలామంది చెప్పేది ఏంటంటే, అసలు దావోస్లో ట్రాఫిక్ జామ్ ఏంటి, అదేమన్నా పాత బస్తీ అనుకుంటున్నారా, దావోస్లో ట్రాఫిక్ జామ్ ఏంటి? అసలు అనేక మంది ముఖ్యమంత్రులు, ఈవెన్ తెలంగాణ ముఖ్యమంత్రి, తెలంగాణ మంత్రులు వెళ్ళినా కూడా ఎవరికీ కానీ ట్రాఫిక్ జామ్ ఒక నారా లోకేష్కు చంద్రబాబు నాయుడుకి ఎందుకు అవుతోంది? ఇదంతా కేవలం ఎలివేషన్ చేసుకోవడానికి. చూసారా మేము ఎంత కమిట్మెంట్తో అసలు నడుచుకుంటూ చలిలో వెళ్ళాము, పెట్టుబడులు తెచ్చామని చెప్పుకోవడానికి ఇదంతా ఒక వీడియోలు కావాలని ఉద్దేశపూర్వకంగా రికార్డ్ చేసి చేస్తున్నారు. నారా లోకేష్ బస చేస్తున్న హోటల్కి ఆ సమావేశాలు జరిగే స్థలానికి చాలా దగ్గరే ఉంది. దాంతో ఉదయమే అలా వాకింగ్ చేసినట్టుగా ఉంటుంది అన్నట్టుగా వెళ్ళి దాన్ని ఏదో ట్రాఫిక్ జామ్ అయిపోయింది అంటూ ఏపీ ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తూ ఉన్నారంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున కౌంటర్లు వస్తున్నాయి. పొత్తులు కుదిరి కొత్త అనుబంధాలు ఏర్పడిన కారణంగా నాగబాబు ఇప్పుడు మాట్లాడటం లేదు, కానీ గతంలో నారా లోకేష్ దావోస్ వెళ్ళినప్పుడు ఆయనకు మీడియా ఇచ్చిన ఎలివేషన్ల పైన చిడతలు వాయిస్తూ మరి అవహేళన చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. ఆ వీడియోలు కూడా సోషల్ మీడియాలో ఇప్పటికీ ఉన్నాయి. దావోస్ లో లోకేష్ బృందం 5 రోజుల పర్యటనలో హైలైట్ గా నిలిచిన ఈ సంఘటన ద్వారా చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ ఏ స్థాయిలో ఉంటుందో అక్కడికి వెళ్లిన అధికారులకు సైతం బోధపడిందట. ఏపీలో అనువైన పరిస్థితులు, సౌకర్యాలపై ప్రపంచ స్థాయి పారిశ్రామికవేత్తలు మాట్లాడుకోవడం తనకు అమితానందం కలిగించిందని చెప్తున్నారు లోకేష్. చూద్దాం ఈ పరిణామం ఏపీ భవిష్యత్తుని ఎలా తీర్చిదిద్దుతుందో. ఇంకో ఎలివేషన్ చంద్రబాబు నాయుడు గారికి సంబంధించి నారా లోకేష్, రేవంత్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు వీళ్ళందరూ స్వెటర్లు వేసుకొని ఉంటే
యువకులైన వాళ్ళే చలికి తట్టుకోలేకుంటే చంద్రబాబు నాయుడు గారు ఈ వయసులో కూడా స్వెటర్ వేసుకోకుండా మామూలు దుస్తుల్లోనే ఉన్నారు చూడండి అంటూ ఒక ఎలివేషన్. ఇప్పుడు స్వెటర్ అన్నది ₹1 కాదు. ₹1 ప్రజాధనాన్ని వృధా చేయడం ఇష్టం లేక చంద్రబాబు నాయుడు గారు స్వెటర్ కొనుక్కోలేదు, అందుకే మామూలు బట్టల్లోనే తిరుగుతున్నారు అనేకి ఒక 1000 లేకుంటే మహా అంటే ఒక 10,000 పెట్టి ఒక మంచి స్వెటర్ కొనుక్కోవచ్చు కదా. అంటే స్వెటర్ వేసుకోవడమా లేదా అన్నది చంద్రబాబు నాయుడు గారి ఇష్టం, అది ఆయన్ని తప్పుపట్టాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే దీన్ని కూడా ఎలివేషన్ కోసం వాడుకోవడం అనేది కాస్త చిత్రంగా అనిపిస్తుంది. అంటే ప్రజలు ఏది ఆలోచించలేరా, కాస్త నిశ్చితంగా ఆలోచించలేరా, ఆలోచించే శక్తి లేదని వీళ్ళు నమ్ముతూ ఉన్నారా? ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చలి పెడుతున్నప్పుడు ఎవరైనా స్వెటర్ వేసుకోవాల్సిందే. ఒకవేళ స్వెటర్ వేసుకున్నంత మాత్రాన ఆ పెట్టుబడులకు సంబంధించో ఆ పర్యటనకు సంబంధించో సక్సెస్ కానీ ఫెయిల్యూర్ కానీ దానికి లింకు లేదు. అలాంటప్పుడు ఒక మంచి స్వెటర్ వేసుకుంటేనేమి? సరే ఇంకెవరో ఉన్నారు పక్కన అనుకుంటామా? సొంత కుమారుడు నారా లోకేషే ఉన్నారు కదా. సొంత తండ్రికి ఇంత చలికాలంలో ఇబ్బంది అవుతుందని చెప్పి ఒక మంచి స్వెటర్ తీసి వేసుకోండి డాడీ అని చెప్పొచ్చు కదా. ఎవరన్నా వద్దంటారా? ఒక ముఖ్యమంత్రి మంచి స్వెటర్ వేసుకొని తిరిగితే ఎవరన్నా వద్దంటారా? ఏమన్నారు. కానీ దీన్ని కూడా ఒక విధంగా ఎలివేషన్కి చూసారా, అంత గట్టి చలిలో -10 డిగ్రీల సెల్సియస్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతి సాధారణ దుస్తుల్లో ఎవరు తిరగానే ఒక మంచి స్వెటర్ వేసుకోవడం అన్న తప్పేం కాదు కదా, అదే నేరం ఏం కాదు, ఎవరూ ఏమీ అనరు. కానీ అంటే ప్రతిదీ ఒక ఎలివేషన్కి వాడుకోవడం. ట్రాఫిక్ జామ్ అయిందనడము, అలా మార్నింగ్ వాకింగ్ వెళ్ళినట్టుగా వెళ్ళి చూసారా మేము నడుచుకుంటూ వెళ్ళి తెచ్చాం. ఇది ఇప్పుడే కాదు, అప్పట్లో చంద్రబాబు నాయుడు గారి గురించి కూడా ఇలాగే ప్రచారం చేశారు. చంద్రబాబు నాయుడు గారు నడుచుకుంటూ వెళ్ళి పారిశ్రామికవేత్తలను అడిగారు. ఫైళ్ళు తాన సంఖలోనే పెట్టుకొని ఆయనే స్వయంగా ఫైళ్ళని మోసుకుంటూ మరి వీధులు తిరిగారు. ఇలాంటి ప్రచారం చేసేవాళ్ళు. ఒక మనిషి ఉంటారు కదా, ఒక ముఖ్యమంత్రి వెంట ఒక టీం ఉంటుంది కదా, వాళ్ళు పట్టుకోవచ్చు కదా ఫైల్స్. లేదు ముఖ్యమంత్రి పట్టుకొని వెళ్ళారు అనడం. ఇంకా గతంలో 2014-19 మధ్య ఒకసారి దావోస్ వెళ్తే చంద్రబాబు నాయుడు ఆయన బస చేసిన హోటల్లో వెంటిలేటర్ పగిలిపోయి -10 డిగ్రీల సెల్సియస్లో విపరీతమైన చలి వేసింది. మన TV5లో విపరీతమైన చలి వేసింది. అయినా సరే చంద్రబాబు నాయుడు గారు అధికారుల కంటే ముందుగానే నిద్ర లేచి తెల్లవారుజామున దగ్గరే లేచి బయలుదేరి అక్కడ ఆంధ్రాకు సంబంధించిన స్టాల్ వద్దకు వెళ్ళి నిలబడ్డారు అని ప్రచారం చేస్తూ ఉన్నారు. పైగా నారా లోకేష్ నడిచి వెళ్తుంటే అక్కడెక్కడ ట్రాఫిక్ జామ్ ఉన్నట్టుగా కూడా అనిపించడం లేదు. మరి ఎక్కడో ట్రాఫిక్ జామ్ అయింది, కానీ ఇక్కడికి వచ్చేసరికి అంతా వెళ్ళిపోయింది అని చెప్తారో ఏమో చూడాలి. దాంతోపాటు గతంలో కూడా దావోస్ పర్యటనకి ఎప్పుడు వెళ్ళినా కూడా అక్కడ జరిగేదానికంటే ఎలివేషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ఈసారి పరకాల ప్రభాకర్ గారు లేరు. ఆయన గతంలో వెళ్ళినప్పుడు అసలు మన ఆంధ్ర వంటకాలన్నీ ఆకర్షిస్తూ ఉన్నాయి, పెట్టుబడుల్ని మనం ఆకర్షించడం కాదు, మన ఆంధ్ర వంటకాలన్నీ పారిశ్రామికవేత్తలను ఆకర్షిస్తున్నాయి అని పాలకూర పప్పు, బెండకాయ వేపుడు అని అన్నీ ఒక లైవ్ ఇచ్చేవారు అక్కడి నుండి. ఆ ఎలివేషన్ అయితే ఈసారి లేదు. ఇక దాంతోపాటు అసలు నిజంగానే వీళ్ళు పెట్టుబడులు చేస్తున్నారా, అక్కడ ఏంటి జరుగుతుంది అన్నది చూస్తే సాధారణంగా ఒక చంద్రబాబు నాయుడు గారు సీనియర్ ముఖ్యమంత్రి, అనుమానం ఏం లేదు. ఈ దేశానికి సంబంధించిన పారిశ్రామికవేత్తలంతా అక్కడికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా అక్కడ ఉంటారు కాబట్టి ఒకసారి మీట్ అవుతారు. విదేశాలకు సంబంధించిన కంపెనీల ప్రతినిధులు కూడా రావచ్చు అక్కడికి. ప్రతి ముఖ్యమంత్రిని వాళ్ళు కలుస్తారు. కలిసి కాసేపు ముచ్చటించగానే వాళ్ళు పరిశ్రమలు పెడతారా లేదనే సంబంధం లేదు. వెంటనే ఇదిగో వీళ్ళతో చర్చలు జరిపాము, వీళ్ళు పెట్టుబడి పెట్టేకి సానుకూలంగా ఉన్నారు. ఈ ప్రచారం ఈరోజు 2014 నుంచి 19 వరకు ఇదే జరిగింది. అప్పుడు పెట్టుబడులు పెడతారని చెప్పిన కంపెనీలతో మళ్ళీ ఇప్పుడు కూడా ఇంకా సమావేశం అవుతున్నారు. వాళ్ళు కూడా సుముఖత వ్యక్తం చేస్తున్నారు అంటున్నారు. ఇక్కడ ఏం జరుగుతుంటుందంటే ఒక ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎవరైనా పారిశ్రామికవేత్తలు వచ్చి కలిసినప్పుడు వీళ్ళు మా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టండి అంటే పెట్టుబడులు పెట్టే ఉద్దేశం లేదని మొహాన ఎవరు అనరు. తప్పకుండా మేము పరిశీలిస్తాం, మీ రాష్ట్రం అంటే మీరంటే చాలా గౌరవం, తప్పనిసరిగా మేము పరిశీలిస్తామని మొహమాటం కొద్దైనా మాట వరుసకు అదొక కట్టసీగా ఒక గౌరవప్రదంగా అలా మాట్లాడతారు ఏ పారిశ్రామికవేత్తైనా. అలా మాట్లాడంగానే వాళ్ళకు 1000 కోట్లు పెట్టుబడులు పెట్టేందుకు సుముఖంగా ఉన్నారంటూ ఇక్కడ ప్రచారం చేసుకోవడం, పత్రికల్లో రాయించడం. కానీ ఏ కంపెనీ కూడా రాలేదు. దావోస్కి ఇన్నిసార్లు వెళ్ళారు కదా, ఇగో దావోస్లో జరిగిన ఒప్పందాల ఆధారంగా ఇగో ఈ పరిశ్రమ వచ్చింది ఏపీకి అని చెప్పండి అంటే ట్రాక్ రికార్డే లేదు ఎక్కడా కూడా. సో ఇదంతా ఏంటంటే ఒక ఎలివేషన్ కార్యక్రమం లాగా సాగుతోందా? జరుగుతున్నది ఒకటైతే మేము విపరీతంగా కష్టపడిపోతున్నాం, మొత్తం పారిశ్రామిక వాతావరణం ఏపీలో మారిపోతుంది. మళ్ళీ అలా చూసినా కూడా 2014-19 మధ్య కంటే 2019-24 మధ్యనే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్లు, ఎక్కువ పెట్టుబడులు ఏపీకి వచ్చాయి జగన్మోహన్ రెడ్డి టైంలోనే. డేటా ప్రకారం చూస్తే ఎప్పుడు చంద్రబాబు నాయుడు అన్ని విషయాల్లోనూ వెలికే ఉంటారు. ఎలివేషన్స్లో మాత్రం ఆయన్ని రీచ్ అయ్యే వాళ్ళు ఎవరు ఈ దేశంలో కనిపించారు.